హాయ్ ఫ్రెండ్స్, 28th సార్ట్ ఇది విద్యా ప్రమాణాల గురించి ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇవైతే మ్యాథ్స్ విద్యా ప్రమాణాలు. సమస్య సాధన, బాధ్యత సూత్రాలు సమీకరించుట అంటే వాటి గురించి చేయుట, రేఖాఖండాన్ని కొలుచుట, పద సమస్యలు చేయుట, జామితీయ ఆకారాలకి సౌష్ఠవాలు కనుగొనట, ఇవన్నీ కూడా సమస్య సాధన అనే విద్యా ప్రమాణం కిందికి వచ్చే ఉప అంశాలు. అంటే ఒక సమస్యను సాధన చేయడము అనేది సమస్య సాధన కింద వస్తుంది. రెండవది కారణాలు నిరూపణ చేయడం. కసాగు గసాబా లెక్క చేస్తే అది సమస్య సాధన, అలా కాకుండా సంబంధాన్ని సరిచూస్తే అది కారణాలు చెప్పడం కిందకి వస్తుంది. అలాగే NWZల మధ్య తేడాలు చెప్పిన, ఇచ్చిన పటం యొక్క చుట్టుకొలత వైశాల్యాన్ని అంచనా వేసిన కారణాలు చెప్పడం కింద వస్తుంది. అదే లెక్క చేస్తే సమస్య సాధన కింద వస్తుంది. ఇలా చిన్న తేడా ఉంటుంది, క్రైటీరియా గుర్తుంచుకోవాలి. వ్యక్తపరచుట, సంఖ్యారూపం నుంచి సంజ్ఞారూపం కానీ, లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ గుర్తులు ఉపయోగించిన, కుండలీకరణను ఉపయోగించిన, నిజ జీవిత సమస్యలని బీజీ సమాసాలని నిజ జీవిత సమస్యలుగా చెప్పినా కూడా అది వ్యక్తపరచడం కింద వస్తుంది. మిగతా విద్యా ప్రమాణాలు కంటిన్యూస్ ఆటలు చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.